ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యాన్ని అమ్ముకునేందుకు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతూ ఉండడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు ఇదే అదునుగా భావించిన వ్యాపారులు రైతుల నడ్డి విరుస్తున్నారు. తరుగు పేరుతో బస్తాకు 4 నుంచి 5 కిలోలు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. వరి ధాన్యం అమ్ముకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పండించడం ఒక ఎత్తు అయితే పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడం కూడా తమకు తీవ్రమైనటువంటి ఇబ్బందిగా మారిందనేటువంటి ఆవేదన రైతులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కేవలం 60% వరకు మాత్రమే ఈ యొక్క జిల్లాలో విక్రయాలు జరిగినాయి. ఓవైపు వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడంతో మొలకలెత్తినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఆవేదన చెందేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము మహబూబ్నగర్ జిల్లా జడ్చల్లో ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్లో రైతులు పెద్ద ఎత్తున ఈ యొక్క విక్రయం కోసం తెచ్చినటువంటి యొక్క వరి ధాన్యాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఇవంతా కూడా వర్షానికి తడిసి దాదాపు ఈ యొక్క ధాన్యము మొలకలు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రైతులు లబోదిబోమంటారు. రైతు యొక్క మొలక వచ్చినటువంటి యొక్క ధాన్యాన్ని మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా దాదాపు ఇతను 15 రోజుల క్రితం ఈ యొక్క ధాన్యాన్ని తీసుకొస్తే ఇక్కడంతా కూడా మొలకలు వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఎట్లా ఉంది పరిస్థితి? సార్, మాది 18 తారీఖు మేము వచ్చింది నెల అవుతుంది. మా 18 తారీఖున తూర్పు అయిపోయింది. బాడదాన్ని ఏమంటే బాడదాన్ని ఇస్తాం వర్షాలు ఉన్నాయి అని చెప్పారు. అంటే ఇక నిన్న అందరికి ఇచ్చారు, మాకు ఒక్కరికి నిజాలు ఇచ్చారు. మొత్తం వర్షం వచ్చి మొత్తం అట్లా మొలకలు వచ్చినాయి. అది ఎవరు పట్టించుకోవట్లేరు. మన దక్షిణ మార్కెట్లో వస్తారు, దండ వేస్తే వస్తారు, చూస్తారు, పోతారు. వచ్చినప్పుడు అందరూ ఉట్లాడుతారు. ఇప్పుడు అయితే ఎవరు వస్తలేరు. కొనుగోలులో ఏ రకమైనటువంటి ఇబ్బంది జరుగుతుంది? రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? కొనుగోలు అయితే వాళ్ళు సంచులది, అమాలున్నది, తర్వాత అన్లోడింగ్, లోడింగ్ ప్రతిదీ ప్రాబ్లమే. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సీరియల్లో కూడా తీసుకుంటారు. ఓనో నిడిచిపెడితే 4 రోజులు ఉంటుండు, ఒక మనిషి తొందరగానే చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం. సమస్యలన్నీ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అసలు ఇక డైనామిక్ ఎమ్మెల్యే ఉన్న ప్లేస్లో కూడా ఇట్లా ఉందంటే అర్థం చేసుకోండి. ఎట్లా 2 రోజులు తీసుకొచ్చి ఎట్లా? మేము 6 రోజులు అయిపోయాము. ఇప్పటికీ అది ఎండ పెడతామంటే ఎంత లేదు, మట్టిలో వస్తున్నాయి. మాకు ఇబ్బందికి మొలకలు వెళ్ళిపోతున్నాయి, ఇబ్బంది అయిపోతుంది. కవర్లు లేక కానీ ఇబ్బంది అయినాక మరి ఆ వచ్చారు అవి నాణ్యదాన్ని మాత్రం ఖచ్చితంగా కొనాలని వాళ్ళు ఒకటి డిమాండ్ పెడుతున్నాం. మీరు చెప్పండి సార్, 2 రోజులు అయింది మీరు వచ్చి, ఎట్లా ఇబ్బంది అవుతుంది ఇక్కడ? వెళ్ళే సరుపాటి తూరుపాటిరు లారీకి ఎత్తారంట, జోకిరిగా నిన్న ఎత్తాను, ఇలా ఎత్తారంట. శనివారం వచ్చాం, పోయిన శనివారం వచ్చినాం. ఇది ఉండేటువంటి రైతుల యొక్క ఆవేదన. మొత్తంగా దాదాపు 20 రోజుల నుంచి 25 రోజుల వరకు కూడా తాము తెచ్చినటువంటి ధాన్యాన్ని విక్రయించుకోలేనటువంటి పరిస్థితి అని చెప్తుండేటువంటి రైతులంతా కూడా తాము ఆందోళన చేపడితే తప్ప వీళ్ళొచ్చి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. మరొక వైపు గన్ని బ్యాగుల కొరత ఉంది. ఎన్ని కవర్లు ఉన్నా కూడా వచ్చేటువంటి వరదలో కొంత ధాన్యం కొట్టుకుపోవడం, మరి మిగిలినటువంటి ధాన్యం అంతా కూడా మొలకెత్తినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మరొక వైపు బొమ్మరాజ్పేటలో అయితే 4000 బస్తాలకు సంబంధించినటువంటి ఒక ధాన్యం కూడా మొలకెత్తినటువంటి పరిస్థితి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వము వైపున వర్షాలు వస్తున్నాయి కాబట్టి వెంటనే యొక్క ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.